నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. 4.5 కోట్ల ప్రజలు ఒకరి రాక కోసం స్పెషల్గా ఎదురు చూశారు. ఆయన ఎప్పుడు బయటికి వస్తే రాజకీయాలు తారుమారైతాయి, ప్రజల సమస్యలు తీరుతాయి అని ఎందరో 4.5 కోట్ల ప్రజలు సమస్యల్లో అల్లాడిపోతున్న దానికి పరిష్కార రూపంగా కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది. ఏ విధంగా వచ్చాడంటే 10 అశ్వగజ బలంతో కేసీఆర్ గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. లేఖి మాటలు మాట్లాడలేదు, చిల్లర మాటలు మాట్లాడలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని పొగడలేదు, ఎవరిని దిగజారేటట్టుగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. తాను చేసిన యుద్ధం, తాను చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన, తాను ఏ విధంగా కొట్లాడిండు, నీళ్ళ కోసం ఏ విధంగా యుద్ధాలు చేసిండు, తెలంగాణ పాలమూరు జిల్లా ఏ విధంగా వలసపోయింది అనుకుంటూ ప్రతిదీ పిన్ టు పాయింట్ కేసీఆర్ గారు నిన్న 6 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా చక్కగా పద్ధతిగా ఒక్కొక్కటి వివరించుకుంటూ బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. ఇందులోనూ ప్రభుత్వం యొక్క వైఫల్యం, రైతుల్ని గోసలు పెట్టే తీరు, ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ అండ్ ఆర్డర్ గాడి తప్పిన విషయం, అన్ని ప్రతిదానిపైన కేసీఆర్ గారు వినూత్నంగా, నీటిగా, పద్ధతిగా, ప్రణాళికగా మాట్లాడడం జరిగింది. కానీ ఈ విధంగా ఎవరు మాట్లాడరు. అందుకనే సబ్జెక్ట్ ఉన్న నాయకుడి లెక్క వేరుంటుంది. కేసీఆర్ గారు అప్పుల గురించి మాట్లాడింది. నిన్న ఎంత బ్రహ్మాండంగా వివరించాడంటే, ప్రతి ఒక్కరూ కేసీఆర్ అప్పు చేసిండని మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పు ఏందో ఎవరైనా ఆలోచించారన్నట్టుగా కేసీఆర్ గారు ఆ మాటను కూడా లేవనెత్తారు. అంతేనే కదా, తెలంగాణ విడిపోయిన తర్వాత ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆస్తి సృష్టించి పోలే, అప్పుల కుప్పలుగా మిగిలిచి పోయిర్రు. ఒక ఆలోచనతోటి, పద్ధతితోటి, పాడుతోటి నన్ను ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత టెంప్ట్ చేసినా, టెంప్ట్ అంటే కొన్ని విషయాలలో, కొన్ని కార్యాచరణలో, ప్రజలకు చేరాల్సిన వాటిలో డబ్బుల రేట్లు కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపులు కానీ, ఆ విషయంలో మమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత టెంప్ట్ చేసినా కూడా విజన్ తోటి పనిచేసాం, ఒక విజన్ తోటి పనిచేసాం. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా ఎందుకు మారింది? మేము పక్క రాష్ట్రాలకు అప్పించేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామనుకుంటూ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే నరికి పడేసిండు, మాటలతోటి నరికి పడేసిండు. ఈరోజు నిన్న మీరు మొత్తం చూసుకోండి, యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, మోజ్ యాప్లో కానీ, షేర్ చాట్లో కానీ, వాట్సాప్లో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, సోషల్ మీడియా జర్నలిజంలోని కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఒక మోత మోగిందంటే అది కేసీఆర్ది మాత్రమే. ఏనాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఒక 100 మంది కూడా చూడరు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సొంత కార్యకర్తలు సైతం అతని ప్రెస్ మీట్ని చూడరు. కానీ నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టాడంటే మిలియన్స్ల వ్యూస్, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఎవ్వరు ఊహించని విధంగా అంత గొప్పగా అయ్యింది నిన్న. కేసీఆర్ గారి మాటల కోసం 4.5 కోట్ల ప్రజలు తమ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్లో, టీవీ ఉంటే టీవీ ఆతిరిగా అతుక్కొని పోయారు. అది కేసీఆర్ అంటే బ్రాండ్ అది. అందుకనే మనం ప్రతి ఒక్కరిని తిట్టే బదులు మన స్థాయి తగ్గిపోతుంది తప్ప ఎదుటిల స్థాయి తగ్గిపోదనేది కొన్ని విధవలకు అర్థం కావాలి. అయితే నేను కేసీఆర్ గారు ప్రజల్లోకి నేను వస్తున్నా అని చెప్పారు. నేను ఇక్కడ నుంచి ఊరుకోను, ప్రజలకు సమస్యలు వస్తే నేను బయటికి వస్తా, బయటికి కొట్లాడతా అని కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. పాలమూరు రంగారెడ్డిపై ఇక యుద్ధమే, సుక్కపోనీయం, సొట్టపడనీయం. 91 టీఎంసీలు వచ్చేందుకు 48 టీఎంసీలకే ఎట్లా సాలంటారు? అసలు ప్రభుత్వం ఉందా? ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. చంద్రబాబుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడుపోయింది. జలాలను ఏపీ దోసుకుపోతున్న సడిసప్పుడు లేదు. డిపిఆర్ తిప్పి పంపితే శరం లేకుండా ఎలా ఉన్నారు? ఎన్డీఏతో కలిసిన తరువాత చంద్రబాబు కొత్త కుట్రలు పన్నుతుండు. నేను రంగంలోకి దిగుతున్నా, బహిరంగ సభలు పెట్టబోతున్నా, సర్కారుకు మస్తు టైం ఇచ్చినాం, ఇక కొట్లాడుడే. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇక చూసుకుంటే అన్ని రాసుకుంటున్నాం. కేసీఆర్ గారిని అన్నారు, అన్ని రాసుకుంటున్నాం, తోలు తీస్తాం, రేపటి నుంచి కథ వేరుంటుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడుతా, బీజేపీ బాబుతో కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారు, బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాం, కొట్లాట మాకు కొత్త కాదు, బహిరంగ సభలతో ప్రజలను ఏకం చేస్తాం, రేవంత్ సర్కార్కు కేసీఆర్ వార్నింగ్. ఇక ఫ్యూచర్ సిటీ గురించి కేసీఆర్ గారు మాట్లాడారు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారో అది కూడా మీరు వినండి. ఫ్యూచర్ సిటీనా తొక్కన, బంగారం లాంటి ఫార్మా సిటీని కాదని రేవంత్ రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారని కేసీఆర్ దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ తొక్కలో సిటీ ఎవరికి కావాలన్నారు? హైదరాబాదును నువ్వేమైనా పెంచావా
అని నిలదీశారు. యూరియా యాప్ ఏంది అని ఇది కూడా భలే హాస్యకరంగా కేసీఆర్ గారు భలే చెప్పిండు. బీఆర్ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని, మళ్ళీ బీఆర్ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా చేసే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు. ఎరువుల బస్తాకు యాప్ ఎందుకని ప్రశ్నించారు. కానీ ఇవాళ రోజుల తరబడి చెప్పుల క్యూలో పెట్టి ఎదురు చూస్తున్నారని తెలిపారు. నడి రోడ్డు మీద మర్డర్లు, రేపులు, క్రైమ్ రేట్ 20% పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమల, ఐటీ రంగం, లా అండ్ ఆర్డర్ అన్ని వ్యవస్థలని నిర్వహించడంతో ఒక మంచి పద్ధతిలో వెళ్ళామని కేసీఆర్ తెలిపారు. కానీ ఇవాళ జంట నగరాల్లో పట్టపగలున్న రోడ్డు పైన మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం 20% క్రైమ్ రేటు పెరిగిందని, వీటన్నింటినీ రికార్డు చేసుకుంటూ చర్చిస్తున్నామని తెలిపారు. అయితే కేసీఆర్ గారు నిన్న భలే అన్నారబ్బా. నేను అసలు ఆయన మాట్లాడిన మాటలు చాలామంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఆరోగ్యం బాగోలేదు, ఇక చచ్చిపోతాడు, దానిపైన కూడా కేసీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండంగా పంచాయతీలో పాగవేశం, గుర్తులు లేకుండానే మెరుగైన ఫలితాలు, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గర్వమణిచ్చారు. కొత్త సర్పంచులకు శుభాకాంక్షలు, గెలుపుకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధినేత కేసీఆర్ గారు మాట్లాడారు. యాక్టివ్గా కేసీఆర్ అసలు చెప్పాలంటే యంగ్ అండ్ డైనమిక్. ఏ గాడి అయితే కేసీఆర్ ఇక చనిపోతాడు, బ్రతకడని ఎవడైతే సన్నాసి కూతలు కూర్చుండో, నిన్న కేసీఆర్ నిజంగా చూసుకుంటే యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు. ఆయన మాటలు కానీ, ఆయన పద్ధతి కానీ, తిట్టకుండా ఆపోజిషన్ని సావగొట్టుడు అంటే గదే. ఇవన్నీ పోని వీక్ 6 ఏం రాసిండు కేసీఆర్ గారు, దేని గురించి మాట్లాడిండు? మన నీళ్లు ఆంధ్రాకి తరలిపోతుంది, చంద్రబాబు నాయుడు ప్లస్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం దోచుకుంటున్నారు, నా ఇంట్లోకి వచ్చి నా సొమ్ము ఎత్తుకెళ్దామని చూస్తే నేను ఊకుంటానా? నేను ఊకోను, కొట్లాడతా, ఇంకా దేనికైనా తెగిస్తా అనుకుంటూ కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతా అంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన పార్టీ పరంగా మాట్లాడలేదు. నా తెలంగాణ, ఆనాడు వలసపోయిన తెలంగాణ, నేను 10 ఏళ్ల పాటు కష్టపడి నీళ్లు తెచ్చిన తెలంగాణ, మనకు రావాల్సిన టీఎంసీల గురించి నేను ముద్ర వేసిన తెలంగాణ, అటువంటి టీఎంసీలను ఎవడో దుర్మార్గుడు వచ్చి, ఒక చెత్తనా కొడుకు వచ్చి ఇద్దరు కలిసి ఎత్తుకుపోతా అంటే ఎవడు చూసుకొని ఊరుకుంటాడు? నా ఇంట్లో సొమ్ముని ఎవడన్నా ముట్టుకునే చూస్తే ఆడెవడైనా సరే, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అయినా సరే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, తొక్కి బట్టి నారదీస్తా అనుకుంటూ కేసీఆర్ గారు సాఫా సీదిగా నరికేసిండు, మొదలకే నరికేసిండు. ఇక V6లో ఏం రాసిండో మీకు చూపెడతాం మిత్రులారా. ఇక చూడండి, కేసీఆర్ మాట్లాడింది ప్రజా సమస్యలు, ప్రజలకు రావాల్సిన హక్కులు, మన తెలంగాణకు రావాల్సిన హక్కులు. అదేది కేసీఆర్ కోసం కాదు, కేసీఆర్ తన కోసం రాజకీయాలు చేసి ఉండుంటే ఈరోజు ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉంది కదా, ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బంగారంతో కట్టుకున్నట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి. తన కోసం తాను, అరే ఆయనకు డబ్బుల గురించి స్కాములు చేసే ఆలోచన ఉండుంటే, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే ఆంధ్ర పాలకులు నీ తరతరాలు సెటిల్ అయ్యేంత డబ్బులు ఇస్తామని ఆఫర్ చేసినా కూడా కేసీఆర్ ఎంటికతో ఏడ్చిపడేసిండు. అర్థమైందా? నెరిసిన ఎంట్రికతో ఏడ్చిపడేసిండు. కేసీఆర్ అవినీతి పరుడు కాదు. ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే బయటకు వచ్చిండు. మరి ప్రజల గురించి రాయాల్సిన వార్తలు పోయి రాజకీయంగా ఏ విధంగా రాశారు చూద్దాం. ఇక మన మేధావి అమెజాన్ వెబ్ సర్వీస్కి, అమెజాన్ వెబ్ సిరీస్కి తేడా తెలియని, చదువు రాని, చదువు సంధ్య లేని, బూతులతోటి సరిపుట్టుకునే, వార్డ్ మెంబర్కి కూడా అర్హత లేని మనిషిని ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. మరి చేసినప్పటికీ ఈరోజు ఏం చేశారో మీరు ఒక్కసారి వినండిగా. కేసీఆర్ జలద్రోహి అట, ఆర్థిక ఉగ్రవాది అట. అబ్బాబ్బాబ్బా, ఇంకా ఆ మాటలు తగ్గలే. అందుకనే కేసీఆర్ దిగిండు. ఇక నుంచి తొక్కిపట్టి నారదీసే కార్యక్రమాల్లో కేసీఆర్ ఉంటారు. ఇక ఆయన సభలు పెడితే నీ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడ పీక్కొని పోయినా ఒకటే. కేసీఆర్ గురించి నీకు తెలియదు కావచ్చు. నువ్వు ఆ టైంలో ఓటుకు నోటు కేసులో బాగా బిజీగా ఉంటావు. నువ్వు దొంగవి కదా, నీకేం తెలుస్తుంది? తెలంగాణ ఉద్యమం అంటే ఏం తెలుస్తుంది? తెలంగాణ యొక్క ఆ రగిలే జ్వాల నీకేం తెలుసు? ప్రజల కోసం కొట్లాడు గురించి నీకేం తెలుసు? ఈరోజు పరిపాలించమని ప్రజలు నీకు అధికారం ఇస్తే ఈరోజు నువ్వు చేసింది ఏంది? కేసీఆర్ తిట్టే కార్యక్రమాలా నీకు ఉంటుంది? మామూలుగా ఉండదు. నిన్ను ఓ లెక్కన చెప్పాలంటే నిన్ను ఎవ్వరు కాపాడలేరు. చూద్దాం. కేసీఆర్ జలద్రోహి తెలుస్తుంది. ఎవరు ద్రోహి, జలానికి ఎవరు ద్రోహి, మనకు రావాల్సిన టీఎంసీల మీద ఏ గాడిద సంతకం పెట్టించిండో, ఎవడా ద్రోహో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ కాదు. నేను ఇప్పుడే చెప్పిన కేసీఆర్ గనక తన కోసం తాను రాజకీయాలు చేసి ఉంటే
చేసి ఉంటే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు, ఆయన ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో అన్ని ఫామ్ హౌస్లు బంగారంతో కట్టుకునేటోడు. కానీ కేసీఆర్ అట్లా చేయలేదు, ప్రజల కోసం చేసిండు, ప్రజల యొక్క మార్పుల కోసం చేసిండు, ప్రజల యొక్క బ్రతుకులు మారడానికి కోసం చేసిండు. బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థను సృష్టించు. ఆర్థిక ఉగ్రవాదే నువ్వు, ఆర్థికాన్ని దోచుకున్నదే నువ్వు. అదేదో గ్లోబల్ సమ్మిట్ అట, గడ్డి పోచకన్నా హీనం అయిపోయింది నీ గ్లోబల్ సమ్మిట్. 500 కోట్లు దొబ్బి తింటివి, అందాల పోటీతో 200 కోట్లు దొబ్బి తింటివి, హెచ్సి ల్యాండ్లు 10,000 కోట్లు దొబ్బి తింటివి, రాష్ట్రంలో ఉన్న హైడ్రా ల్యాండ్స్లో కొన్ని వేల కోట్ల భూములు అమ్ముకొని అక్కడ దొబ్బి తింటివి. ఉగ్రవాది ఎవరు? ఆర్థిక ఉగ్రవాది ఎవరు? నువ్వు కాదా? నీ సొంత నియోజకవర్గ ప్రజల్లో 3,000 ఎకరాలు దోచుకుందామని ప్లాన్ వేసింది ఎవడా గాడిది? ఆ గాడిదెవరు? పాలమూరు ప్రాజెక్టు కోసం ప్రజల దగ్గర బలవంతంగా లాక్కున్న ఆ భూముల చరిత్రను వింటే అక్కడ ఏ గాడిద అవపడతాడు? కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజారులోని నిలబెట్టి దివాలా తీయించిండు సీఎం రేవంత్ రెడ్డి. మేము ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజలు తీర్పు ఇచ్చిన కరుడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. 811 టీఎంసీల్లో 299 చాలు. అరే నువ్వు ఎవరివి చాలడానికి? అది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు. ఆ 811 టీఎంసీలు నువ్వు ఎవరివి 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరంటావు? పెట్టిందే నువ్వు కదా. ఇప్పుడు ఈ 811 టీఎంసీల్లో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు అని పెడుతున్నావు? పెట్టిందే నువ్వు. విత్ ఆధారాలతో కూడా మనం వివరించాం. పెట్టిన గాడిదెవరో అని. పెట్టిన సంతకం నువ్వు. ప్లస్ నువ్వు కృష్ణా జిల్లాల దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమంటే అక్కడ నీటి నిపుణులతోటి ఏమంటావు? కూర్చొని అక్కడ మాకు గోదావరి నుంచి 1000 టీఎంసీలు చాలు, కృష్ణా నుంచి 500 టీఎంసీలు చాలు. ఎవడు అడిగింది నిన్ను టీఎంసీలు? నీకు బేసిక్లు తెలియదు, బేసిక్లు తెలియదు, బొంగు తెలియదు, నీకు చదువే రాదు. ఎవరా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది? ఎవరు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది? ఏం వచ్చు నీకు? చదువు లేదు, సంధ్య లేదు. ఏమనంటే తిట్టుడు ఒకటే కార్యక్రమం. నీకు టీఎంసీలో ఎన్ని లీటర్లు ఉంటాయో తెలుసా నీకు? అసలు టీఎంసీ అంటే ఏంటో తెలుసా? కాళేశ్వరం క్యాచింగ్ పాయింట్ ఏంటో తెలుసా? నీటి సామర్థ్యం అక్కడ టీఎంసీ ఎంత క్యాచింగ్ పాయింట్ చేసుకుంటో తెలుసా? తెలియదు. చదువుకుంటేనే కదా తెలిసేది. నీటి మీద కానీ దేని మీద కానీ ఒక యుద్ధాన్ని కేసీఆర్ చేసిండు. మీ లెక్క కాదు కదా నోట్లకు దొరుకుడు. 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు రూపాయలు 6,500 కోట్లు ఖర్చు చేశారు. పాలమూరుకు డిపిఆర్ని రిజెక్ట్ చేసిర్రు. మరి దాన్ని మళ్ళీ ఏ విధంగా సాధించుకోవాలి, డిపిఆర్ పర్మిషన్ ఎట్లా తీసుకోవాలని ఇంత కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అది కూడా లేదు మనిషికి. మళ్ళీ ఈయన 6,500 కోట్లు కేటాయించాడట. ఈయన జేబులోనే ఉంటే అక్కడ పాలమూరు దగ్గర డెవలప్లు ఉండవు. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చానని వెల్లడి. ఇగో ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు మిత్రులారా. కేసీఆర్ గారు చాలా చక్కగా చకాచక్యంగా మాట్లాడుతూ ప్రజలకు చిన్న ఆదేశం ఇస్తూ ఎవరు కూడా భయానికి గురి కావద్దు. కేసీఆర్ అనేటోడు బయటికి వెళ్తా ఉన్నాడు. కేసీఆర్ బయటికి వెళ్తే మామూలుగా ఉండదు. మేము కొట్లాడితే లబోదిబోమని మొత్తుకోవాలి. ప్రజలతోటి ఏకం చేస్తాం. ప్రభుత్వం మీదైనా పవర్ మాదే, పేపర్లు మీ దగ్గర ఉన్న ఫైర్ మాత్రం కేసీఆర్దే అనేది కొన్ని నినాదాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఇక నుంచి మీరు ముఖ్యమంత్రి అనే మాటని మర్చిపోయింది. ఇక మీకు గుక్కెడు ఏది కూడా దోసుకుందామని నీకు ఇక కుదరదు, వీలు కాదు. కేసీఆర్ దిగిండు. ఎవరు దిగిండు? కేసీఆర్ దిగిండు. ఇక లబో దిబోను మొత్తుకున్నా కూడా ఎవడి తాతదరం కాదు నేను కాపాడు. నువ్వు మాత్రం జైలుకు పోవుడు ఖాయం. ఎవడైతే రాష్ట్రాన్ని సర్వమాగం చేసిండో, ఎవడైతే దివాలా తీసిండో, ఎవడైతే లత్కోరు మాటలు మాట్లాడిండో, ఎవడైతే బజారు మాటలు మాట్లాడిండో, బిడ్డ కేసీఆర్ అంటే ఏందో ఈ రోజు నుంచి ఒక్కొక్కరి వెన్నులో వెనుకబడుతుంది. ఏంది నువ్వు జర్నలిస్ట్గా మర్చిపోయి బీఆర్ఎస్ వంతన పాడుతున్నాను మీకు డౌట్ రావచ్చు. నేను ఎవ్వరికి వంతన పాడట్లేదు. ఆయన తెలంగాణ కొట్లాడి తెచ్చిన నాయకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది. ఒక జర్నలిస్ట్గా నా ఆవేదన అదే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోతుంది. ఈరోజు వ్యవసాయం చేద్దామన్న వ్యవసాయానికి సుక్క నీళ్లు లేకుండా పోతుంది. ఈరోజు ప్రజల సమస్యల్లో ఉంటే పరిష్కారం లేకుండా పోతుంది. దానికి తగ్గట్టుగానే ఎవరో ఒకరు కొట్లాడాలి. అందుకనే ప్రతిపక్ష వైపు అధినేత దిగిండు. కేసీఆర్ బయటికి వస్తే రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలే మారిపోతాయి. నరేంద్ర మోడీ ఫోన్ చేసిండట కేసీఆర్ ఎట్లా ఉన్నాడని. ఇప్పుడు ఒక్కొక్కరికి మిండేడు పడుతుంది. ఒక్కొక్కరికి
ఒక్కొక్కరు పడుతుంది. ఇప్పుడు ఎన్ని కుట్రలు ఈరోజు ఏటునగర్ అడవులు దోచుకోవడానికి, ఈరోజు మేడారం అడవుల్ని దోచుకోవడానికి, ఈరోజు ఆదిలాబాద్లో ఉన్న ఆసిఫాబాద్లో ఉన్న అడవుల్ని దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటయ్యి వన్యప్రాణాలను హింసించుకుంటూ అక్కడ ఉన్న గిరిజన ప్రజలను వేధించుకుంటూ ఎన్ని డ్రామాలు, ఎన్ని కుతంత్రాలు, రాష్ట్రాన్ని దోచుకునే వ్యవహారాలు ఎన్ని తీరుగా చూస్తూ ఉన్నాం మిత్రులారా. వీటన్నింటినీ తొక్కి పట్టిన ఆరదీయడానికి ఒక మొగోడు బయటికి వెళ్తుండు. నేను చెప్తున్నా, దమ్ముంటే, మీకు మొగతనం ఉంటే కేసీఆర్ని ఆపు చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నా, కేసీఆర్ని ఆపు చూసుకోండి. మీకు గజ్జలు వణికిపోతాయి, కింద గుర్జాలు కోసుకొని పోతాయి. మామూలుగా ఉండదు కథ వేరుంటుంది. మీకు నేను చెప్తున్నా కదా, 3D సినిమానో 4Dనో 90 mm రాడ్డో కాదు, మీకు 1000 mm రాడ్లు దిగుతాయి. ఇప్పుడు దిగుడు కాదు, ఒక్కొక్కడు అదే 1000 రాడ్లు ఎంఎంల జైల్లో దూసుకొని పోతారు. ఒక్కడు కూడా రాష్ట్రానికి అన్యాయం చేయడానికి చూసినా కూడా ఆయన ఊకోడు. ఎందుకని ఇట్లా ఊపుగా హైప్గా మాట్లాడుతున్నా అంటే, ఇదే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పెత్తందారులు ₹1 కూడా ఇవ్వలేదు, ప్రభుత్వ ఫలాలు ఒక్కటి కూడా అందియలేదు. ఆనాడు వలసపోయి గోసపడి చచ్చిపోతే దిక్కు దివారం లేదు. ఆ రోజు తాళ్ళు ఉరివేసుకొని పనికొచ్చేది, పురుగుల మందుకు పురుగులు కొట్టాల్సింది పోయి మనుషులు తాగి చచ్చిపోయేది. ఇవన్నీ చూసి కేసీఆర్ గారు చలించి, మనిషి అనే తోడు చలించి రాష్ట్రాన్ని విభజించి, రాష్ట్రానికి నీరు తెచ్చి, వ్యవసాయాన్ని బిల్డ్ చేసి, ఈ యొక్క రైతు వెన్నుముకలో ధైర్యాన్ని, జిగర్ని, దమ్మును నింపింది మాత్రం కేసీఆర్ మాత్రమే. ఆ కేసీఆర్ మళ్ళీ వచ్చిందంటే దానికి కారణం ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారు. 2 ఏళ్ళు కాదు, 2 నిమిషాలు కూడా మిమ్మల్ని అస్సలు వదల, ఊపిరి కూడా పీల్చుకొని అనుకుంటూ కేసీఆర్ గారు దిగిండు. నేను చెప్తున్నా కదా, మొగోళ్ళు ఉంటే, మొగతనం ఉంటే, దమ్ముంటే కేసీఆర్కి సమాధానం చెప్పండి. బూతులు కుక్కలు కూడా తిట్టుకుంటాయి, లెక్కలు మగోళ్ళే మాట్లాడుకుంటారు. నిన్న ఒక మగోడు మాట్లాడిన లెక్కలు చూస్తే కుక్కెవడో నక్కెవడో నాకు క్లారిటీగా అర్థమైంది.